వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించారు. రాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పా ఫైర్ గోశాలను పరిశీలించిన ఆయన కోడెలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని పశువైద్య సిబ్బందిని ఆదేశించారు. గోశాలలో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బక్క చిక్కిన కోడెలు ఇతర వాటిని వేరు చేసి ఉంచాలని సూచించారు. గోశాలలో దాదాపుగా 1100 వరకు కోడెలు ఈ గోశాల కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఈరోజు దీని యాక్చువల్ కెపాసిటీ వచ్చేసి 500 వరకు అకామిడేట్ చేసే కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. కాకపోతే భక్తులు ఎక్కువగా మనకు డివోటీస్ ఎక్కువగా మన కోడెలు గుడికి ఇవ్వడం వల్ల ఈ సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు దాదాపు 1100 వరకు కోడెలు ఉన్నాయి. అయితే గత 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే ఏమైందంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఆ వర్షం కొంతవరకు ఇబ్బంది కలిగి కొంత మృత్యువాత పడ్డది వాస్తవం. దానికి సంబంధించి మేము దాదాపుగా 3-4 రోజుల నుంచి డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఏవైతే వీక్గా ఉన్నాయో వాటన్నిటిని సపరేట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 9 TV.